జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఆచార్య చాణక్యుడు మన మానవ సంబంధాలకు సంబంధించి అనేక జీవిత సత్యాలు చెప్పాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇట్లాంటివన్నీ కూడా అనేకమైనటువంటి స్నేహితుల పట్ల ఇట్లాగా అనేక జీవిత సత్యాలు చెప్పారు. ఇప్పుడు సమాజానికి కూడా అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అవి అన్వయించుకుని జీవిస్తున్నారు కూడా ఎక్కువగా. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో కుక్కకు ఉన్నటువంటి 4 లక్షణాలు అవి చెప్పి అవి మానవ జీవితానికి అన్వయించుకుంటే ఎంతో ఉపయోగకరం, విజయానికి కూడా బాటలు వేసుకోవచ్చు అనేటటువంటి విధంగా కుక్కలో ఉన్నటువంటి 4 లక్షణాల గురించి చెప్పారు ఆయన. అది చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిగా కుక్క తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందుతుందండి. అంతే కదా, ఎండిన రొట్టె దొరకవచ్చు, లేకపోతే పాచిపోయిన పదార్థాలు ఎవరైనా వేయొచ్చు, అవే తింటుంది. లేకపోతే పారేసినటువంటి ఏవైనా కుళ్ళిపోయిన పదార్థాలని ఉండదు. అక్కడ ఏది దొరికితే దాంతో సంతృప్తి చెంది ఆకలి తీర్చుకుంటుంది, హాయిగా ఉంటుంది. కానీ మనిషి సంతృప్తి లేదు. ఏది దొరికితే అచ్చే ఇది నాకు కాదు, కారు కావాలి, కారు దొరికితే విమానం కావాలి, విమానం దొరికితే ఇంకేమైనా కావాలి. పురిళ్ళుంటే మేడిళ్ళు కట్టుకోవాలి, మేడిళ్ళుంటే ఇంకా అంతస్తులు ఇల్లు కట్టుకోవాలి. ఇట్లాంటివైన విధంగా అనేకమైనటువంటి కోరుకుంటాడు. ఆ సంతృప్తి ఉండదు. సంతృప్తి ఎప్పుడు లేదు, అశాంతి ఏర్పడుతుంది. అశాంతితో దుఃఖం ఏర్పడిపోతుంది. దుఃఖం నుంచి అనేకమైనటువంటి రుగ్మతలు పాలైపోతాడు. సంతృప్తి లేదు. అదే సంతృప్తితో కుక్కలాగా ఏది దొరికితే దాంతో ఇది భగవానుడు ఇచ్చాడు అనే సంతృప్తి చెందితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. అట్లాంటి వాళ్ళకి హాయిగా ఉంటారు, శాంతిగా ఉంటారు. ఇది కుక్క నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇంకా రెండవది గాఢ నిద్రలో ఉన్నటువంటి అప్రమత్తంగా ఉండటం. గాఢ నిద్రలో అప్రమత్తంగా ఉండాలి. కుక్కల్లోని మరొక అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయం అండి ఇది. అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా చిన్న శబ్దం వచ్చినా వెంటనే మేల్కొంటాయి. ఈ గుణము మనిషి కూడా అలవాటు చేసుకోవాలి. ఎటువంటి సమయంలోనైనా కానీ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కుక్క నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం విశ్రాంతి తీసుకుంటాము, కష్టపడి వస్తాం, పగలంతా విశ్రాంతి తీసుకుంటాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. మనము లక్ష్యాలు, బాధ్యతల గురించి, మన జీవితంలో ఎదుగుదల గురించి వచ్చే ప్రతి సవాలును కూడా దానికి సంబంధించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే విజయానికి కీలకం. ఇది కుక్క నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో విషయం. అయితే మూడో విషయము యజమాని పట్ల విధేయత. అదే కుక్కలు యజమాని పట్ల విధేయతతో ఉంటాయండి. చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా ఇళ్లలో కుక్కలను పెంచుతారు. చిన్న పసిబిడ్డల్లాగా చూస్తూ ఉంటారు వాటిని. అవి తమ యజమానులను కాపాడుకోవటానికి తమ ప్రాణాలను సైతం కూడా పణంగా పెట్టడానికి వెనుకాడవు అవి. ఈ గుణం మన కుటుంబంలో, స్నేహితుల పట్ల, సమాజం పట్ల మనము విశ్వాసంతో ఉండాలి. ఇదే విధంగా. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైనా అవసరం తీరే వరకు నీవు దేవుడువు, నీవు గురువు, నీవే మాస్టరువు అనేటటువంటి విధంగా. అది అవసరం తీరిపోతే నువ్వెవడో వాడికే తిరిగి పంగనామాలు పెడతారంటే వాడినే తిరిగి మోసం చేస్తారు. కృతజ్ఞత భావం చూపించకపోవడం అటుంచేయండి, ఇంకా మోసం చేసేటటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళు ఏమనాలి? అట్లాంటి వాళ్ళని అంటే కుక్క కన్నా హీనమైనటువంటి వాళ్ళ జీవితమే కుక్క కన్నా హీనమైనటువంటిది. కుక్క బెటర్. కుక్క ఎంతో నయమండి. సంతృప్తిగా జీవిస్తుంది, యజమానుల పట్ల విశ్వాసంతో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏది దొరికితే దాన్ని తిని. కానీ వీళ్ళు అలా కాదు, మోసం చేసేటటువంటి తత్వం. అట్లా ఉండకూడదు అనేటటువంటి విధంగా విధేయతతో ఉండాలి అనేటటువంటి చెప్తున్నటువంటిది. మనకు మంచి చేసేవారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిజాయితీగా ఉండాలి. విధేయత అనేది ఏదైనా సంబంధానికి పునాది, బలపరిచే గుణం అది. అదే కుక్క నుంచి మనిషి నేర్చుకోవాలి. ఇక నాలుగవది నిర్భయత. ఒక అపరిచితుడు కుక్క ఉండేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. అది ఎంత పెద్దవాడైనా కానీ, ఎట్లాంటి వాడైనా సరే, అది తారతమ్యం చూపించకుండా యజమానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. వారిని నిర్భయంగా ఎదుర్కొంటుంది, రానివ్వకుండా చేస్తుంది. ఈ గుణం మనం లక్ష్యాలను కాపాడుకోవటానికి, మన అభివృద్ధిని మెరుగుపరుచుకోవటానికి మనం నిర్భయంగా ఏ విషయాన్నైనా కానీ కూలంకుషంగా మనం చూడగలము, మనం జయించగలము. ఈ కష్ట సుఖాలు ఇవన్నీ ఒక లెక్క అనేటటువంటి విధంగా మనం ధైర్యంగా ఉంటాము, నిర్భయంగా వాటిని ఎదుర్కోగలుగుతాం. నిర్భయంగా ఎప్పుడైతే ఎదుర్కొంటామో దానిలో విజయాలను చూస్తాం మనం. అట్లాంటి విజయాలు కుక్కలకు ఉండేటటువంటి ఈ విధమైనటువంటి అనేక సందర్భాల్లో మనం అన్యాయాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితి వస్తుందండి. అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు
మనకి కూడా అక్కడ నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగని అన్యాయాన్ని ఎదిరించుకుంటా అసత్యం వైపు ఉండి ఇట్లాగా దుర్మార్గాల వైపు ఉండి చేస్తే భగవానుడు అనుగ్రహించడు. అది మంచి కాదు. ఎప్పుడో ఒకప్పుడు అట్లాంటివన్నీ కూడా మనకే తగులుతాయి. కాబట్టి న్యాయం వైపే ఉండాలి, ధర్మంతో ముడిపడి జీవించాలి. అట్లాగా న్యాయం చెప్పేటప్పుడు అన్యాయానికి వ్యతిరేకించేటప్పుడు కొన్ని నష్టాలు బాధలు జరగవచ్చు, కానీ తరువాత అవే సుఖాలుగా మారతాయి. ఇది కూడా కుక్క నుంచి మనం నిర్భయంగా ఉండేటటువంటి విధంగా తెలుసుకోవాలి, నేర్చుకోవచ్చు. అయితే మరి కుక్కలకు ఉండేటటువంటి ఈ 4 లక్షణాలు సంతృప్తి, అప్రమత్తత, విధేయత, నిర్భయత మన జీవితంలో స్వీకరించినట్లయితే, మనము కూడా వాటిని అన్వయించం చేసుకున్నట్టయితే విజయానికి మార్గం సులభతరం అవుతుందండి. ఇది అందరూ కూడా తెలుసుకొని పాటిస్తే ఈ విధంగా మన తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి, ఆర్థికవేత్త అయినటువంటి చాణక్యుడు చెప్పినటువంటి జీవిత సత్యాలు ఇది మనం అన్వయించుకుంటే మనకి విజయం తథ్యం. నమస్తే.